2025 సంవత్సరం మే నెల ధనస్సు రాశి 9వ రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి చాలా బాగుంది. ఈ ధనస్సు రాశికి కానీ అర్ధాష్టమ శని వచ్చాడు. శని వల్ల కాస్త ఇబ్బందిగా ఉంటుంది, కానీ వ్యాపారస్తులకు బాగా కలిసి వస్తుంది. చదువుకునే పిల్లలకు కూడా బాగా కలిసి వస్తుంది. అతిచారం మీద గురువు ముందుకొచ్చాడు. ఈ గురువు ఉచ్చలోకి వచ్చాడు. ఉచ్చలోకి వచ్చిన గురువు వల్ల చాలా మేలు జరుగుతుంది. మరి రవి, బుధుడు, శుక్రుడు, గురువు ఈ 4 గ్రహాలు బాగున్నాయి. మిగతా 4 గ్రహాలు బాగుండకపోవటం వల్ల కుజుడు వల్ల వ్యాధులు, అనారోగ్యాలు, తర్వాత శని రాహుల వల్ల ఇవ్వకూడని వాడికి డబ్బులు ఇస్తే ఆ డబ్బులు రాక డబ్బులు పోగొట్టుకోవడం జరుగుతుంది. ఈ నెలలో మీ చేత్తో ఎవరికైనా డబ్బులు ఇస్తే మాత్రం తిరిగి ఇక రావు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏదో వడ్డీ వస్తుందని ఇస్తే వడ్డీ ఆశ మొదలు చేసిందని ఏమవుతుందంటే ఎగ్గొట్టేవాడు ఏం చేస్తాడంటే 100కి 20 రూపాయల వడ్డీకి తీసుకుంటాడు. అది మీటర్ వడ్డీ అంటారు. వాడు ఇచ్చేనా చచ్చేనా, వాడింటో ఇచ్చిన వాడింటో ఎవరైనా సస్తే కూడా ఎవడు వీడు. కాబట్టి 20 రూపాయల వడ్డీకి తీసుకుంటాడు. వాడికి అంతా లాభం, ఇచ్చేది కాదుగా, వడ్డీ లేదు, అసలు లేదు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎవరికి ఎటువంటి డబ్బులు కూడా ఇవ్వద్దు. అట్లా ఇస్తే మీరు పూర్తిగా నష్టపడే లక్షణాలు బాగా ఉన్నాయి. కాబట్టి వ్యాపారస్తులు జాగ్రత్తగా వ్యాపారం చేసుకోండి. కొత్త వ్యాపారాలు పోబాకండి. పిల్లలు విదేశాలకు వెళ్ళి చదువుకునే వాళ్ళకి విదేశాలకు వెళితే మంచి అవకాశం ఉంది. శుక్రుడి వల్ల వివాహాలు శుభకార్యాలు జరుగుతాయి. దాదాపు చెరుసగం బాగాలేదు, చెరుసగం బాగుంది. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఇప్పుడు సరిగా చెప్పాలంటే ఈ సంవత్సరం పాపగ్రహాల బలం ఎక్కువగా ఉంది. ఇప్పుడు కొన్ని గ్రహాలు 4 గ్రహాలు బాగున్నాయన్న. అందులో మంచి గ్రహాలు శుక్రుడు, రవి, బుధుడు, గురువు ఈ గ్రహాలు బాగున్నాయి. ఎంత బాగున్నా కూడా పాపగ్రహాల బలం ఎక్కువగా ఉండటం చేత శుభగ్రహాలు ఏమి చేయలేవు. మంచివాడిని దౌడబెట్టి కొడితే వాడి కర్మ వాడు అనుభవిస్తాడంటారు. అదే దుర్మార్గుడు పోతూ ఉండగా వాడి మొహం కనుక చూస్తే ఏందిరా నా మొహం చూస్తాడు పటామని కొడతాడు. ఎందుకు చూస్తున్నారా నా మొహం అంటాడు. మొహం చూడటం కూడా పాపం అవుతుంది పాపిస్తవాడి దగ్గర. ఈ పాపగ్రహాల బలం ఉండటం చేత ఎంత జాగ్రత్తగా ఉన్నా మనకు దెబ్బలు తగిలేటువంటి పరిస్థితి, నష్టాలు వచ్చే పరిస్థితి ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి అర్ధాష్టమ శని వల్ల యాక్సిడెంట్ అవటానికి, దెబ్బలు తగలటానికి, కాళ్ళు చేతుల్లో విరగటానికి ఇట్లాంటి సమయం బాగా ఎక్కువగా ఉంది. బాగా ఆదాయం వచ్చే టైంలో కదలకుండా, ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా దెబ్బలు తగిలి ఆపరేషన్లో ఇంట్లో కూర్చునే పరిస్థితి రాబోతుంది. కాబట్టి ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని ఇట్లాంటి ఇబ్బందులు రాకుండా ముందు బయటపడే మార్గం చూసుకోండి. బాగుంటే ఏదైనా చేయొచ్చు, బతుకుంటే బలుసాకు ఎరుకొని తినొచ్చుట. పల్లెటూళ్ళలో కొన్ని చెట్లు పెరుగుతూ ఉంటాయి, అవి ఆకుకూరలు పనికొస్తాయి. మనకు పేరు తెలియని ఆకుకూరలు బాగుంటాయి, అట్లాంటివి తెచ్చుకొని తింటారు. డబ్బులు లేకపోయినా దొరుకుతాయి. మరి ఈ టైంలో వృధా పనులు చేసుకోకుండా జాగ్రత్తగా ఉండండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. 2025 సంవత్సరం మే నెల 12వ రాశి మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశికి ఏలినాటి శని 2వ భాగం ప్రారంభమైంది. ఈ రాశి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఎలికట కురుచుకులలో మంచి వాసన వస్తుంది దానికి. అంటే ఎలికకి ఏంటంటే మనం తినడానికి ఇష్టం లేకుండా దుర్వాసన వచ్చిన వాటి కోసం కూర్చున్నది. ఆ కుండలో ఏదో ఉందని లోపల పడ్డది.
ఆ లోపల పడ్డ ఎలిక సగం దూరం వచ్చి మళ్ళీ కుండలో పడుతుంది. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఆ కుండలో పడ్డ ఎలిక బయటికి రాలేదు. దాన్ని ఎవరైనా తీస్తే గానీ ఆ కుండలో నుంచి ఆ ఎలిక బయటికి రాలేదు. దాని బాధ ఎవరు తీర్చలేరు. ఈ ఏలినాడు శనిలో ద్వితీయంలో అంటే జన్మ లగ్నంలో మీనరాశిలో ఉన్న శని అంత ఇబ్బంది పెడతారట. తర్వాత వీళ్ళకి పుట్టరాని బుద్ధులు పుడతాయి. ఈ జన్మంలో శని ఉన్నవాట ఓ పెద్ద గోతులో పడతాడట. వాడు పెద్ద పైకెక్కి రాలేని పరిస్థితిలో ఉంటాడట. ఎవరో మనబోటి వాడు చూసి అయ్యో అందులో పడ్డాడే, చెయ్యి ఇచ్చి వాడిని పైకి దిద్దాం అనుకుంటాడట. వాడేం చేస్తాడు, చెయ్యి ఇవ్వగానే పైన వాడిని గోతులో లాగుతాడట. గోతులో పడేస్తాడు. పడేసి అలా నీ కింద గోతులో పడితే నువ్వు నన్ను తీసేవాడివా, నేను ఒక్కడనే ఉన్నా, నాకు తోడుగా నువ్వు కూడా ఉండు, నువ్వు నేను కలిసి పడదాం బాధ, ఒకరితోడు మాట్లాడుకుంటూ కూర్చున్నాం ఇక్కడ అని వాడిని కూడా అన్యాయం చేసి వాడిని కూడా భ్రష్టు పట్టిస్తాడట. ఈ జన్మశని అట్లాంటి పనికిరాని పనులు చేస్తుందట. ఎందుకంటే తినే ఆహారంలో మట్టికి అసపోస్తే ఏమవుతుంది, ఎవ్వరు తినరు. ఆ మట్టి ఎవరు పోసారో తెలుస్తుందో తెలియదు. మట్టే కాదండి, కొంతమందికి అది ఆనందం. తినే ఆహారంలో ఏం చేస్తారు, 10 మంది తినడానికి వంట చేస్తే ఆ యజమాని మీద వీడి కోపం ఉంటుంది. అన్నింటిలో కాస్త కాస్త ఉప్పేస్తాడు. ఈ ఉప్పేసేపటికి తినడానికి ఎవ్వరికి పనికి రాకుండా నేల పాలైపోతుంది. చూసా నా అంత మగవాళ్ళు లేడు, తినేదాన్ని తినకుండా చేశాడు నా తెలివితేటలు అని గొప్పలు చెప్పుకుంటారు. అంటే ఈ జన్మశని అట్లాంటి పనికిరాని, ఎందుకు పనికిరాని పనులు చేయిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా మంచి చేయడానికి ప్రవర్తించాలి. ఒక కష్ట టైంలో మనకి ఎవరన్నా అపకారం చేస్తే ఇట్లాంటివి ఏదో ఒకటి చేసి మళ్ళీ వాళ్ళకి తిరిగి ఏదో చేసి కక్ష తీర్చుకుందాం అనుకుంటారు చాలామంది. అది చాలా తప్పు. మనకు బాధలు వచ్చినాయంటే పూర్వజన్మలోనో ఈ జన్మలోనో మనం చేసినటువంటి పాపం వల్ల మనకు బాధలు వచ్చినాయి. అటువంటి బాధలు వచ్చి పడటమే కాక వాడేదో చేశాడు, వారి వల్ల నేను నష్టపడ్డాను, వాడిని ఏదో చేద్దాము అని ఆలోచించడం చాలా తప్పు. ఇట్లాంటి టైంలో ఏమవుతుందంటే, భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రి ఉన్నారు, ఇంట్లో ఇబ్బంది, తల్లిదండ్రులకి భార్యకు కావాల్సిన ఇవ్వలేక, పిల్లలకు చదువు చెప్పించలేక, బయట వచ్చే ఆదాయం చాలక ఇబ్బంది పడే టైంలో ఒక మహాతల్లి బయలుదేరుతుంది. చాలా అందంగా ఉంటుంది, వీడితో బాగా మాట్లాడుతుంది, వీడు ఎమ్మడి పడుతుంది. అబ్బా ఇక్కడ నాకు చాలా బాగుంది అనుకుంటాడు, దాని ఎమ్మడి పడతాడు, దాంతో తిరుగుతూ ఉంటాడు. ఇది ఎక్కడో పెళ్ళ దగ్గర బయటపడుతుంది. చూసావా, ఇంత కష్టపడి పస్తు పడుకొని వేళకి వాడికి అన్నం పెట్టి పంపిస్తే బయట కష్టపడి సంపాదించడం కాక దాని ఎంబడబడ్డాడు. దానికి మొగుడు పిల్లలు ఉన్నారు, అదేమో మొగుడు పిల్లలు వదిలిపెట్టింది, వీడియో ఇంట్లో పెళ్ళాం పిల్లలు వదిలాడు, ఇద్దరు ఏకమైనారు. ఏమంటారు, సినిమాలో పాట రాశారు, ప్రేమ పక్షుల మనం ఎవరేమన్నా ఇక వినం అంటారు. ఇట్లా మాట్లాడుకుంటూ ఆనందం అనుకుంటారు. ఇట్లా కొన్నాళ్ళ పాటు ఆనందంగానే ఉంటుంది. తెలిసిన తర్వాత ఏం చేస్తుంది, ఈ పెళ్ళాం ఉంటుంది, ఆమె తల్లిదండ్రులు ఉంటారు, అమ్మ నువ్వు బాధపడలేవు, పిల్లల్ని అక్కడ వదిలేసడానికి ఇంకో పెళ్లి చేస్తామని వాళ్ళు పెళ్లి చేస్తారు. నీ తల్లిదండ్రుల దగ్గర పిల్లలు వదిలేస్తారు, ఆమె పోయి ఇంకో పెళ్లి చేసుకుని ఉంటుంది. నీ అమ్మడబడ్డ ఆమె నీ దగ్గర వచ్చిన డబ్బులు అయిపోయినాయి కాబట్టి నిన్ను వదిలేస్తుంది. నీ పెళ్ళాం ఇంకో పెళ్ళి, నీకు పెళ్ళాం లేదు, నీ పిల్లల్ని సంరక్షణ చేసేవాళ్ళు లేరు. ఇక చూడండి, ఈ నరకం ఇంకోటి లేదక, అంత నరకం. ఈ చేసిన పని మహాపాపం. ఎందుకంటే పిల్లల్ని దిక్కు లేని వాళ్ళని చేశావు. మరి పరాయి స్త్రీ మోహంతో పెళ్ళాన్ని వదిలిపెట్టావు. ఆ పెళ్ళాం పోయి పెళ్లి చేసుకుంది, నువ్వు ఇంకో దాన్ని చేసుకుంటావు. నీ పిల్లల్ని ఆ ఉత్సాహం చూస్తుందా, చూడదు.
తల్లిదండ్రులు నీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేంత వరకు నీ తల్లిదండ్రులు వాళ్ళని చూస్తారా? చూడండి, జీవితం మొత్తం ఒక స్త్రీ వ్యామోహంతో సర్వనాశనం అయిపోయింది. అదే చింతామణి నాటకంలో చూపిస్తాడు. ఎందుకంటే ఎప్పుడు కూడా పరస్త్రీ వ్యామోహంతో రావణాసురుడు చచ్చాడు. మరి భారతంలో కూడా మరి దుర్యోధనుడు మరి ధర్మరాజు భార్యని బాధలు పెట్టడం వల్ల రాజ్యం కోల్పోవటమే కాక వంశ నాశనం అయిపోయినారు. కాబట్టి ఇట్లాంటి తప్పుడు పనులు చేయకుండా అందరూ ఉండాలి. ఎప్పుడు కూడా హిందూ మతంలో ఒక భార్యకి ఒకటే భర్త, మళ్ళీ రెండోసారి పెళ్లి చేసుకోమని లేదు. అయితే రెండో పెళ్లి ఎందుకు చేస్తున్నారంటే మరి భర్త పోయిన తర్వాత ప్రతివాడితో కలిసి తిరిగి తన ఆరోగ్యం నాశనం చేసుకొని పెద్దవాళ్ళకి అపరదిష్ట చేయకుండా, అపరదిష్ట రాకుండా ఉంటానే పెళ్లి చేస్తున్నారు. రెండో పెళ్లి పెళ్లి కాదు, రెండో భర్త భర్త కాదు. కాబట్టి ఎప్పుడు కూడా ఉన్నదాన్నే జాగ్రత్తగా చూసుకుంటూ, పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటూ, ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది. కాబట్టి కష్టం వచ్చినప్పుడు బాధపడకూడదు, కష్టాన్ని గుర్తుపెట్టుకొని సుఖం వచ్చినప్పుడు జాగ్రత్త పడటం ఇది చాలా అవసరం. ఇట్లాంటి టైములు మళ్ళీ రావు. మరి జన్మశని చాలా బాధాకరమైంది. మీ జాతక రీత్యా చూపించుకొని దానికి ఏం కావాలో చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.